వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్ నైన్ న్యూస్. రైట్, బ్యాక్ టు డిస్కషన్. 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఇక పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో అధికారం దిశగా అడుగులు వేస్తుండగా, అయితే కౌంటింగ్ సరళికి సంబంధించి ట్రెండ్స్ ఎప్పటికప్పుడు ప్రైమ్ నైన్ స్క్రీన్ పై చూస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం మనకి డిస్కషన్లో జితేందర్ గారు ఉన్నారు, తెలంగాణ సేవదల్ కాంగ్రెస్ నాయకులు. ఆ తాడువాయి రామకృష్ణ గారు ఉన్నారు, బీజేపీ నాయకులు స్టూడియోలో. వీరశేఖర్ గారు ఉన్నారు, అదేవిధంగా అందే సత్యం గారు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా సత్యం గారు, ఇప్పుడు మనం ఓవరాల్గా ట్రెండ్స్ చూసుకున్నా కూడా బీజేపీ హవా కొనసాగుతూ ఉంది. సో ఏది ఏమైనా కూడా మళ్ళీ ఈ ఎఫెక్ట్ అనేది, వెస్ట్ బెంగాల్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా తెలంగాణలో ఉంటుంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో బీజేపీ బాగా వేస్తుంది, గెలుస్తుందని రామచంద్ర గారు మాట్లాడుతున్నారు. ఏ విధంగా చూడాలంటారు? బీజేపీ బెంగాల్ గెలుపు అనేటువంటిది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ప్రభావం ఉంటుంది. తర్వాత ఎన్డీఏ అలయన్సెస్ ఉన్నటువంటి పార్ట్నర్స్ కూడా ఇది సంతోషం కలిగించేటువంటి అంశమే. ఎందుకంటే బీజేపీలో ఒకప్పుడు బెంగాల్ ఒకప్పుడు బీజేపీ ఉండేది కాదు. తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ, బీజేపీ కలిసి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు రైల్వే మంత్రిగా మమతా బెనర్జీ పనిచేశారు. అట్లా ఆ మిత్రత్వంలో బీజేపీ బెంగాల్కు పరిచయం అయింది. ఆ తర్వాత మమతా బెనర్జీ దాడులు తట్టుకోలేక లెఫ్ట్ ఫ్రంట్ ఓటర్లు క్యాడర్ మొత్తం బీజేపీలో చేరిపోయారు. బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, అట్లయినా ఆదుకుంటుందని చెప్పేసి షిఫ్ట్ అయ్యారు. కాబట్టి వాళ్ళ బెంగాల్ గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ల చీలిక, టీఎంసీ ఓటర్స్ వర్సెస్ అదర్ ఓటర్స్ అనేటువంటి చీలిక ఉంది. పేరుకు బెంగాల్ పార్టీలు టీఎంసీ, కాంగ్రెసు, బీజేపీ, సిపిఎం, సిపిఐ, ఆర్ఎస్పి, ఫార్వర్డ్ బ్యాక్, ఇన్ని పార్టీలు ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఓటర్ల చీలిక టీఎంసీ వర్సెస్ అపోజిషన్ ఓటర్స్ ఉన్నారు. ఇవాళ టీఎంసీ దౌర్జన్యాలు, గత 15 ఏళ్లుగా చేసిన దౌర్జన్యాలను ప్రతిఘటించడంలో ఈ ఓటర్లందరూ కలిసే వ్యవహరించారు. కాబట్టి అది మొత్తం కూడా ఇవాళ బీజేపీకి అడ్వాంటేజ్ అయింది. తర్వాత టీఎంసీని నిలవరించే శక్తి బీజేపీకే ఉందన్నప్పుడు మిగతా పార్టీ ఓటర్లందరూ కూడా టీఎంసీ వ్యతిరేక వైఖరితోటి బీజేపీకి ఓటు చేశారు. ఇదంతా కూడా ఖచ్చితంగా బీజేపీకి అడ్వాంటేజ్ అయింది. తర్వాత బంగ్లాదేశ్ ఇన్ఫిల్ట్రేట్స్ వ్యతిరేకం క్యాంపెయిన్ చేయటం, తర్వాత హిందుత్వ ఎజెండా తీసుకెళ్ళటం, ఇవి ఒకదానికొకటి చేరువై బీజేపీకి ఘన విజయం చేకూర్చింది. అయితే బెంగాల్ ప్రభావం తెలంగాణ మీద అనేటువంటిది దేశవ్యాప్తంగా ఉండే ప్రభావం తెలంగాణ మీద ఉంటుంది. ప్రత్యేకంగా తెలంగాణ మీద ఉండేటువంటి అవకాశం లేదు. ఇదే సందర్భంలో తెలంగాణ విజయం అపచయాల గురించి ఇప్పుడు మాట్లాడటం తొందరపాటు అవుతుంది. ఇంకా 2.5 ఏళ్లు, అప్పటికి ఇంకా ఫ్యాక్టర్స్ ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఏమేమి డెవలప్ అవుతాయి అనేది అనూహ్యంగా మనం చూస్తా ఉన్నాం తమిళనాడు. తెలంగాణలో అనేటువంటిది ఎలక్షన్స్ ముందు కానీ ఎలక్షన్ ఇయర్లో కానీ మనం కొంత చర్చించే అవకాశం ఉంది. రైట్. ప్రస్తుతం అందే సత్యంతో పాటు ఆంజనేయ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, నగేష్ గారు ఉన్నారు, ప్రస్తుతం స్టూడియోలో తాడువాయి రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ గారు, ముఖ్యంగా నమస్కారం అండి. ముఖ్యంగా ఇప్పుడు రామచంద్రరావు గారు మాట్లాడిన వ్యాఖ్యలు చూసుకున్నా కూడా అంత పెద్ద ప్రభావం పడదని మనకి అందే సత్యం గారు అంటున్నారు. టైం కూడా ఉంది, బట్ ఏదేమైనా బీజేపీ హవా కొనసాగుతుంది. ఈ ఎలక్షన్స్లో ఈవినింగ్ 6:30 to 7 ఆ టైంలో